సమయం నుంచి ఏ వార్త అయితే వినకూడదని భూమా నాగిరెడ్డి అభిమానులు పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారో ఆ వార్తే వినాల్సి వచ్చింది. చివరికి నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కన్నుమూశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ హరికిషన్ అడిగి తెలుసుకుందాం. హరికిషన్. మొత్తానికి మాత్రము ఉదయం నుంచి కూడా ఎవరైతే కార్యకర్తలందరూ కూడా సర్వమత ప్రార్థనలు ఫలించలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే నాగిరెడ్డి అస్తమయమైపోయారు. తన రాజకీయ ప్రస్థానంతో పాటు తన జీవితం కూడా ఇక లేదు అన్న వార్త వినలేక ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా తీవ్ర నిరాశకు అలాగే దుఃఖం కష్టలు పెంచుకుందని మాత్రం కష్టలు పెంచుకుంది. మొత్తానికి పెద్ద ఎత్తున ఈ దుర్వార్త వినాల్సి వస్తుందని ఉదయం లేచి ఎవరు కూడా ఊహించలేరని చెప్పేసి అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే సురక్షిత హాస్పిటల్కి సంబంధించిన వైద్యులు ప్రకటన చేయడం జరిగింది. నాగిరెడ్డి అస్తమయమైపోయారు, నాగిరెడ్డి ఇక లేరు అన్న వార్తను కొద్దిసేపటి క్రితమే మీడియాకు వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇది విన్న ఈ కార్యకర్తలందరూ కూడా తీవ్ర విషాదం చోటు చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా లోపల కుటుంబ సభ్యుల రోదనలు మాత్రము మిన్నంటాయి. ఎవరైతే నాగిరెడ్డితో సన్నిహిత సంబంధాలు అలాగే ఒక ఆత్మీయత వాళ్ళతో పెనివేసుకుపోయిందో వాళ్ళందరూ కూడా తమ నాయకుడు లేడు, తమ నేత లేడు, తమ దైవం లేడు ఇక్కడ అన్న ఒక్క వార్తతో అందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆవేదనలో ఉన్నాడు, విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఉదయం నుంచి నాగిరెడ్డి సురక్షితంగా కోలుకోవాలి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించాలి అని చెప్పేసి భావించారో వాళ్ళందరూ ఆశలు నిరాశలు చేస్తూ భగవంతుడు నాగిరెడ్డి కుటుంబానికి అన్యాయం చేశారని ఇక్కడ పెద్ద ఎత్తున రోదనలు నిండాయి. మరోపక్క కొద్దిసేపటి క్రితం ఒక వార్త లోపల నుంచి బయటికి రావడం జరిగింది. మెరుగైన చికిత్స కోసం నాగిరెడ్డిని ప్రత్యేకమైన అంబులెన్స్ లో హైదరాబాద్ కి తరలిస్తారు, అక్కడ ఆరోగ్యం కుదుట పడుతుందని చెప్పేసి ఒక వార్త వచ్చిన నేపథ్యంలో అందరూ కూడా ఆనందంగా ఫీల్ అయ్యారు. కనీసం ఉదయం నుంచి తమ నేతకు సంబంధించిన ఒక మంచి వార్త తాము విన్నాం కొద్దిసేపటి క్రితం అని చెప్పేసి అందరూ కూడా భావించిన అది జరిగిన కొద్దిసేపటికే ఈ రకమైన వార్త వైద్యుల నుంచి అధికారికంగా వెలువడడంతో వారి దుఃఖానికి మాత్రం అంతు లేకుండా పోయింది. వారి రోదనలు ఇక్కడ మిన్నంటాయి. మొత్తానికి గత 3 సంవత్సరాల క్రితం సరిగ్గా శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అయినటువంటి భూమా నాగిరెడ్డి సతీమణి ఇదే నెలలో మార్చిలో అప్పుడు ఎలక్షన్ సమయంలో రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత ఇదే మార్చి నెలలో నాగిరెడ్డి కూడా తీవ్ర అస్వస్థతకు గురై గుండెపోటు రావడంతో ఆళ్లగడ్డ నుంచి నంద్యాల సురక్షిత హాస్పిటల్ కు తరలించినారు. అయితే అక్కడే శరీరం చల్లబడింది, అలాగే పూర్తిగా ప్రమాదం పరిస్థితి విషమించింది అని చెప్పేసి నమ్మకాలు వైద్యులు చెప్పక ఇమ్మీడియట్ గా ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాలని సూచనల మేరకు నంద్యాలకు తీసుకురావడం జరిగింది. మార్గం మధ్యలోనే నాగిరెడ్డి మృతి చెందారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వచ్చినా అవి ఎవరు కూడా ధృవీకరించలేదు. సో హాస్పిటల్ తీసుకొని వచ్చి ఉదయం నుంచి కూడా వైద్యులు తమ విశ్వ ప్రయత్నాలు చేశారు నాగిరెడ్డిని బ్రతికించేందుకు. అలాగే ప్రాథమిక చికిత్స ఎటువంటి వైద్యానికి సంబంధించి ఎటువంటి చికిత్సలు చేయాలో అవన్నీ కూడా చేయడం జరిగింది. కానీ మొత్తానికి అవేవి కూడా ఆయనను బ్రతికించలేకపోయాయి. మొత్తానికి మాత్రం నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భూమా నాగిరెడ్డి ఈ రోజుతో అస్తమయమయ్యారు. ఈ వార్త తీరని లోటు ఇటు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున నంద్యాలకు ఇప్పుడే చేరుకుంటున్నారు. మరోపక్క ఇటు పార్టీలకు అతీతంగా నాయకులు, నేతలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి వేడుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. మరోపక్క కుల మతాల ఖచ్చితంగా ఎందుకంటే నంద్యాలలో ఎక్కువగా ముస్లిం సోదరులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇబ్బందికర పరిస్థితులు అంటే ఎక్కువ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ముస్లిం సోదరులకు. ఎక్కువ వాళ్ళే ఇక్కడికి వచ్చి నాగిరెడ్డిని చూద్దాం ఒకసారి కన్నీటి విడుకోలు చెప్పేందుకు ప్రయత్నించామని చెప్పేసి పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. అలాగే ఇక్కడి నుంచి కూడా కుటుంబ సభ్యులు నాగిరెడ్డిని ఆళ్లగడ్డకు తరలించేందుకు పూర్తి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కన్నీటి సముద్రం మధ్య సొంత నియోజకవర్గానికి సొంత ఇంటికి నాగిరెడ్డి పార్థివ దేహాన్ని తీసుకుని వెళ్లేందుకు ఇటు కుటుంబ సభ్యులు సన్నిహితులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇటు కార్యకర్తలను అభిమానులను కంట్రోల్ చేసి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అక్కడికి చేరుకునేందుకు పూర్తిగా అక్కడికి ఆళ్లగడ్డ వరకు తీసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకసారి మనం నాగిరెడ్డికి సంబంధించి ఒక బయోడేటా చూస్తే ఆయన 1964 జనవరి
8వ తేదీన కొత్తపల్లి గ్రామంలో జన్మించారు. 1992లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మధ్యంతర ఎన్నికల్లో ఈయన ఎన్నిక కావడం జరిగింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఉన్నటువంటి ఆయన సోదరుడు శేఖర్ రెడ్డి మరణానంతరం ఆయన శాసనసభ్యుడిగా మొదటిసారిగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా వెనుతిరిగి చూడకుండా రాజకీయంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, తనకంటూ ఒక ప్రత్యేకమైన ప్రస్థానాన్ని ఏర్పరచుకుంటూ అంచెలుగా ఎదుగుతూ ముందుకు పోయాడు. నంద్యాల పార్లమెంటు సభ్యునిగా 3 సార్లు ఆయన ప్రత్యేకంగా తన సేవలను కూడా అందించడం జరిగింది. తండ్రి మరణానంతరం అలాగే రాజకీయాల్లోకి రావడం జరిగింది. అన్న శేఖర్ రెడ్డి మరణానంతరం ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి నాగిరెడ్డి ఇటు ఎంపీపీఎస్ కాలేజ్ చేయాలని చెప్పేసి భావించారు. కానీ హఠాత్తు తండ్రి మరణంతో ఆయన ఆ ఎంబీబీఎస్ కి దూరమై పూర్తిగా రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఒకప్పుడు ఆళ్లగడ్డ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఫ్యాక్షన్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయన ఈ ఫ్యాక్షన్ దానికి నాయకత్వం వహించాల్సి వచ్చింది. అప్పటి నుంచి కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈ రోజు ఫ్యాక్షన్ కనుమరుగా అయిపోయి పూర్తిగా స్థిరపడిన నేపథ్యంలో అనూహ్యంగా ఆయన మరణం చాలా తీరని లోటు ప్రతి ఒక్కరికైనా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. పూర్తిగా అంటే ఈయనది ధర్నిపాడు మండలం కొత్తపల్లి గ్రామము. ఇది ఒక మారుమూల గ్రామంలో ఉంటుంది. ఈయన తల్లిదండ్రులు భూమా బాలిరెడ్డి మరియు ఈశ్వరమ్మ. వీళ్ళిద్దరికీ కూడా ఈయన చిన్న కుమారుడు భూమా నాగిరెడ్డి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబ కక్ష రాజకీయాల కారణంగా తన తండ్రి బాలిరెడ్డి ఆయనను వేరే చోట అంటే దూరంగా ఉంచి చదివించడం జరిగింది. ముఖ్యంగా తమిళనాడులోని చెన్నై సిబిఎస్ఈకి అనుబంధంగా ఉన్నటువంటి వేలంకన్ని అనే ఒక ప్రైవేట్ పాఠశాలలో ఆయనను ఇంటర్ వరకు చదివించడం జరిగింది. ఆ తర్వాత నాగిరెడ్డిని వైద్య విద్యను అభ్యసించేందుకు బెంగళూరుకి వెళ్ళడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు హత్య రాజకీయాలు తర్వాత ఫ్యాక్షన్ నేపథ్యంలో తండ్రి హత్యకు గురి కావడంతో అక్కడి నుంచి తిరిగి వచ్చి తన వర్గానికి నాయకత్వం వహించి అక్కడి నుంచి కూడా పూర్తిగా రాజకీయంలోకి మారిపోయారు. ప్రజెంట్ ఎస్వి సుబ్బారెడ్డి మాజీ మంత్రి అయినటువంటి ఎస్వి సుబ్బారెడ్డి కూతురు శోభా నాగిరెడ్డి కుమార్తె శోభా నాగిరెడ్డిని వివాహం అయ్యారు. నాగిరెడ్డికి 3 సంతానము, ఒక అబ్బాయి 2 అమ్మాయిలు. మరో పెద్ద అమ్మాయి శోభా అఖిల ప్రియ ప్రస్తుతము ఆళ్లగడ్డ నియోజకవర్గ శాసన సభ్యురాలుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నాగిరెడ్డి కుటుంబ చరిత్ర ఈ రకంగా ఉంది. మొత్తానికి ఒక అంకం ముగిసిందని మాత్రము చెప్పుకోవచ్చు. ఒక సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం నడిపినటువంటి వ్యక్తి, అంచెలంచెలుగా ఎదుగుతూ పూర్తిగా వచ్చినటువంటి వ్యక్తి, ప్రజల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకొని పార్టీలకు అతీతంగా సానుభూతి పనులను అలాగే తన అభిమానులను పెంచుకుంటూ ఎదిగిన వ్యక్తి ఈ రోజు ఇక లేరు అన్న వార్త ఎవరు కూడా తట్టుకోలేని పరిస్థితిగా ఉంది. మొత్తానికి మాత్రం చాలా ఆందోళనకర వాతావరణం ఇక్కడ నెలకొనింది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ప్రతి ఒక్కరూ తమ అభిమాన నాయకుడు, తమ అభిమాన నేత ఖచ్చితంగా ఆరోగ్యంగా తిరిగి వస్తారని పెట్టుకున్న ఆశలన్నీ ఒప్పు చేస్తూ సురక్షిత వైద్యులు కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. నాగిరెడ్డి ఇక లేరు, పూర్తిగా ఆయన అస్తమయం అయిపోయారన్న వార్త ప్రతి ఒక్కరికి కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది, దుఃఖాల్లో మిగిల్చింది. ఇటు కుటుంబ సభ్యుల రోదనలతో హాస్పిటల్ అంతా కూడా మారుమోగిపోతుంది. మరోపక్క ఇది ఆళ్లగడ్డ ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఇమీడియట్ గా నాగిరెడ్డి స్వగృహానికి చేరుకుంటున్నారు. మరోపక్క ఇక్కడ నుంచి నాగిరెడ్డి పార్థివ దేహాన్ని ఇటు ఆళ్లగడ్డకు చేరే ప్రయత్నం అధికారులు దగ్గరుండి చూసుకుంటున్నారు. మరోపక్క ఇటు పోలీసులు పెద్ద ఎత్తున తమ పటాలని పెంచడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ఎటువంటి ఇబ్బందికర వాతావరణం చోటు చేసుకోకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకొని నాగిరెడ్డి పార్థివ దేహాన్ని ఆళ్లగడ్డకు తరలిస్తున్నారు. హరికిషన్, భూమా నాగిరెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో 3 సార్లు ఎంపీగా అలాగే ఒకసారి ఎమ్మెల్యేగా తన నియోజకవర్గానికి ఎనలేని సేవలు అందించారు. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఈ అభిమానులకి ఉదయం నుంచి టెన్షన్తో ఉన్నప్పుడు కొద్దిసేపటి క్రితం కూడా మనం చూసాము, తను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తారు అని చెప్పి ఒక అట్లీస్ట్ రిలీఫ్ వార్త విన్నారు. కానీ ఆ తర్వాత మరికొద్దిసేపటికే తను భూమా కన్నుమూశారనే వార్త వినాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అటు కుటుంబ సభ్యులు కానివ్వండి, లేకపోతే ఇటు అభిమానులు కార్యకర్తల ఆవేదన ఎలా ఉంది? దానికి మాత్రం అసలు కుటుంబ సభ్యులు అభిమానులు వీళ్ళందరూ కూడా ఈ వార్త విన్నప్పటి నుంచి మనుషులుగా లేరని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తమ నాయకునికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తమకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారని చెప్తూ ఒక పక్క మరో పక్క చూడొచ్చు. పెద్ద ఎత్తున ఇప్పటికే కార్యకర్తలు మరింత మంది ఇక్కడికి
చేరుకుంటున్నారు. ప్రత్యేకంగా పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా పడిగాపులు కాస్తూ తమ అభిమాన నేత ఆరోగ్యం సంబంధించి కాస్త మంచి మాట విన్నామని ఆశపడ్డ ప్రతి ఒక్కరికి నిరాశ ఎదురైపోయింది. సురక్షిత హాస్పిటల్ నుంచి సురక్షితంగా తమ నాయకుడు బయటికి వస్తాడు లేదా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లాంటి ప్రాంతానికి తరలిస్తాడన్న ఆశలన్నీ కూడా ఆవిరైపోయాయి. ఎన్నో సంవత్సరాల నుంచి అతనితో పెనవేసుకున్న తమ బంధాన్ని నెమరు వేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా తమ కన్నీటి బొట్టును నేల రాల్చుతున్నారు. తమ నేతకు దివంగత నేతకు చివరి వీడ్కోలు పలుకుతున్నారు. ఎందుకంటే మనం ఇందాకనే చెప్పుకున్నాం, కరెక్ట్ గా 3 సంవత్సరాల క్రితము ఆమె నాగిరెడ్డి భార్య శోభా నాగిరెడ్డి కూడా అప్పటి ఎలక్షన్లకు సంబంధించి దివంగత ముఖ్యమంత్రి షర్మిల, దివంగత ముఖ్యమంత్రి వైకాపా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయు షర్మిల పాదయాత్రకు వచ్చి ప్రచారం చేసి తిరిగి వెళ్లిన నేపథ్యంలో శోభా నాగిరెడ్డి ఆమెకు వీడ్కోలు పలికి తిరిగి ఆళ్లగడ్డకు వెళ్తున్న సమయంలో ఆమె కారు రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డారు. అది కూడా సరిగ్గా 3 సంవత్సరాల క్రితం మార్చి నెలలోనే ఆ సంఘటన చోటు చేసుకుంది. అదే సంఘటన మళ్ళీ నాగిరెడ్డికి ఈ రోజు హార్ట్ అటాక్ రూపంలో, గుండెపోటు రూపంలో రావటం, ఇదే నెలలో రావటం, అతనికి మళ్ళీ అదే నంద్యాల హాస్పిటల్ కి చేర్చడం. సో ఇక్కడ మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి. భూమా